దేవునికి స్తోత్రములు. ఈరోజు ఫాదర్స్ డే. మరి సుమారు 100కి 98% తండ్రులందరూ కూడా కుటుంబం పట్ల, పిల్లల పట్ల బాధ్యత కలిగినే ఉంటారు. ఎవరో ఒకరిద్దరు కుటుంబాన్ని, పిల్లలు కానీ వాళ్ళు ఏమైపోతున్నారో పట్టించుకోకుండా వాళ్ళు బద్ధకం మీద, లేదా వాళ్ళ తాగుడి మీద, లేదా వాళ్ళ వ్యసనాల మీద ఉండే వాళ్ళు తక్కువ మంది. కానీ ఎక్కువ మంది శాతం 98% తండ్రులు అనేవారు బాధ్యత కలిగి కుటుంబం కోసం తమ జీవితాలని త్యాగం చేసేవారు ఉంటారని నేను నమ్ముతున్నాను. నాన్నెందుకో వెనుకబడ్డాడు అనేది ప్రకాష్ నాయుడు అని ఒక ఆయన రాశాడు. చాలా అద్భుతంగా రాశాడు, చాలా బాగుంటుంది. మరి ఫాదర్స్ డే సందర్భంగా ఒకసారి నేను కూడా ఆ కొటేషన్స్ని గుర్తు చేయడానికి ప్రయత్నించేద్దాం. ఏమంటే అదొకసారి చదివి వినిపించిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 సంవత్సరాలు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకపడ్డాడు. ఇంట్లో జీతము తీసుకోకుండా అమ్మ, తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతున్న నాన్న, ఇద్దరు శ్రమ సమానమే అయినా నాన్న అమ్మ కంటే ఎందుకో వెనుకపడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా నాన్న ఎందుకో వెనుకపడ్డాడు. ఫోన్లోనే అమ్మ పేరే, అమ్మ ఫోటోవే, దెబ్బ తగిలితే అమ్మని పిలవడమే, అవసరం వస్తేనే కానీ నాన్న గుర్తుకు రాడు. నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడేమో ఏమో. ఇద్దరూ సమానమైన పిల్లల ప్రేమ పొందడంలో ఎందుకో తరతరాలుగా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనుకపడ్డాడు కదా. చాలా బాగా రాశాడండి. కుటుంబం కోసం ఎంత చేసినా గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో బాగా వెనుకపడ్డాడు ఏంటి. అమ్మకి ఎన్నో కొన్ని బంగారపు నగలు, నాన్నకు మాత్రం మరి పంచులు ఎవరు కట్టుకోవట్లేదు కదా. కానీ ఆ కాలంలోని బంగారపు అంచు ఉన్న పంచి మాత్రమే. తను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో వెనుకపడ్డాడు. వృద్ధాప్యం వచ్చేసరికి అమ్మ అయితే ఇంటికి పనికి వస్తుంది, ఇంటి పనులకు పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడు అని తీర్మానం తీసుకున్న నాన్న ఆ విషయంలో కూడా వెనుకపడ్డాడు. నాన్న ఇలా వెనుకపడిపోవడం కారణం ఆయన అందరికీ వెన్నుముక్క కావడమే. వెన్నుముక్క వెనుకొనడం వల్లనే కదా దన్నుగా నిలబడ్డాం. ఎందుకనేమో నాన్న వెనుకపడ్డాడు అని రాశారు. చాలా అద్భుతంగా రాశారు. నిజంగానే తండ్రులు కష్టాన్ని ఈ లోకం చాలా తక్కువ గుర్తించింది. కానీ ఈ మధ్యకాలంలో నాన్న ప్రేమను కూడా గుర్తించారు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు. నిజంగా తండ్రిగా, ఒక నాన్నగా నిజమేనంగా దేవుడు చెప్పిన పాత్ర బాధ్యతలు పోషిస్తున్న వారికి నా నిండు వందనాలు. బైబిల్ చదువుదాం మనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయనే మీకు పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారు తన శిష్యులకి, అంటే మనం ఆయన శిష్యులం కాబట్టి మనకు ఆయన ఏం బోధిస్తున్నాడంటే, భూమి మీద మీరు ఎవరిని తండ్రి అని పిలవవద్దు, మీకు ఒక్కడే తండ్రి, ఆయన ఎక్కడుంటే పరలోకంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే మీరు గమనించండి, పై వచనాల నుండి కూడా ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడుతుంటాడు, శాస్త్రుడు పరిచర్య గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ముగింపు వెళ్ళేసరికి దేవుడు స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వద్దు అన్నది ఈ యొక్క వాక్య భావం. ఈ యొక్క వాక్య భావం ఏంటంటే దేవుడి స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వకండి. దేవుడు అత్యున్నతమైన ప్రథముడు అని చెప్పడం ఆయన ఉద్దేశం తప్ప భూమి మీద నాన్నని పిలొద్దని కాదు అర్థం. ఎందుకంటే ఇదే యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని భూమి మీద మీ తండ్రి చేపనడిగితే పామునిచ్చిన, రొట్టెనడిగితే రాయిచ్చిన అని ఈ లోకపు తండ్రి గురించి చెప్పాడు. అంతకంటే శ్రేష్టమైన పరలోకపు తండ్రి ఇస్తాడని చెప్పాడు. ఇద్దరు తండ్రి గురించి చెప్పాడు. ఈ సందర్భాలు మనకి బైబిల్ అంతటా కనబడుతుంటాయి. యేసుక్రీస్తు వారు దేవుడిని ఈ లోకానికి పరిచయం చేయడం తండ్రిగా పరిచయం చేశాడు. నిజంగానే బైబిల్లో పాత నిబంధనలో కావచ్చు, ఈ లోకంలో ఉన్న గ్రంథాల్లో కావచ్చు,
దేవుడు స్వయంగా, సృష్టికర్త స్వయంగా మనకి తండ్రి అవుతాడని ఎక్కడ లేదండి. యేసుక్రీస్తు వారే ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి, దేవుడిని తండ్రి 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 అని ఆయన ప్రార్థించాడు, ఆయన మాట్లాడాడు. నా ఇష్టం నెరవేర్చుకొని రాలేదు, నేను నన్ను పంపిన వాని ఇష్టము, ఆయన చిత్తము, నా తండ్రి నా తండ్రి అని పదాన్ని ఎక్కువగా వాడాడు యేసుప్రభు. మనల్ని కూడా వాడమని చెప్పాడు, మనల్ని కూడా అలా ప్రార్థించమని చెప్పాడు, మనల్ని అలా పిలవమని చెప్పాడు. నిజంగానే దేవుడు అంటే దేవుడికి మనకి కాస్త గ్యాప్ ఉంది, కానీ తండ్రి అంటే ఆ పిలుపులో గ్యాప్ ఉందండి? లేదండి. నిజంగానే మనుషులంతా దేవుడు పిల్లలు అని, మనుషులంతా దేవుడు సంతానమని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు వారు మరింత లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తూ దేవుడు మనకి తండ్రి అని చెబుతుంది. అయితే ఈ లోకం దేవుడిని ఎలా ఆలోచిస్తుంది? అది హిందూ మతమా, ఇస్లాం మతమా, బౌద్ధమా, సిక్కువా, ఏదైనా ఈ లోకం ఏం చేస్తుందంటే దేవుడిని జగన్నాటక సూత్రధారిగా, మానవ జీవితాలు తను ఆటలాడుకునేవాడుగా, దేవుడు కష్టాలు మనకు కలిగించి ఆయనేమో వేడుక చూస్తున్నట్టుగా ఈ లోకం అనుకుంటుంది. దేవుడనే వాడికి కష్టాలు ఉండవు, ఆయన మాయమంత్రాలు కలిగిన వాడు. ఆయన ఊం భీం బుష్ అనగానే అన్నీ వచ్చేస్తాయి అన్నట్టుగా చిన్నప్పటి నుండి మనం అనుకున్నాం కదా. ఎందుకంటే మనం చూసిన కథలు, సినిమాలు, స్టోరీలు. దేవుడనే ఆయనకి కష్టమే ఉండదు. మనకైతే ప్లేట్లు అన్నం రావడానికి వెళ్ళి డ్యూటీలు చేయాలి, ఓటీలు చేయాలి, తీసుకురావాలి, వండాలి. ఆయనకి అలా కాదు, అనగానే వచ్చేస్తుంది. అన్నిటి చూసాం. అందుకని మనుషులు ఏం చేశారంటే దేవుడి మీద పిచ్చి కోపం వచ్చేసి, నువ్వు ఉన్నావా, ఉంటే ఎక్కడో ఉన్నావు, మమ్మల్ని ఎక్కడ చేసావు, ఆటలాడుతున్నావా అని పాటలు రాశారు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడి గురించి, నువ్వు బొమ్మను చేసావు, ప్రాణం పోసావు, నువ్వు ఆటలాడుతున్నావు, మాకొచ్చే కష్టాలు నీకు వేడుక. ఏంటండి? దేవుడికి ఆనందం అవట. మనిషి కష్టాలు పడుతుంటే, మనిషి ఇబ్బందులు పడుతుంటే ఆయన ఆటలాడుతున్నాడు. నువ్వు రాసావు కదా గీతలు, రాతలు అని దేవుడిని అలాంటి మాటలతో వాళ్ళు లోకం అనుకుంటుంది. ఒకప్పుడు మన పూర్వీకులు అన్నిటికీ దేవుడిని తీసుకొచ్చారు. మధ్యలో నారేశ్వరుడు నేర్పోయాడా అనేవారు. ఏదైనా కష్టం వచ్చినా దేవుడిని డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేసేవారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే మనుషులు దేవుడి మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారంటే, దేవుడినైనా సుఖంగా సౌఖ్యంగా ఉండి కష్టాలన్నీ మనుషులకు పెట్టి మనుషుల చేత ఈ కష్టాలన్నీ చూసి ఆయన ఆనందపడుతున్నాడు, ఆయన ఆటలాడుకుంటున్నాడు, ఆయన జగన్నాటక సూత్రధారి అన్నట్టుగా మనుషులు ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ అయితే అలా చెప్పట్లేదు. బైబిల్ అంటుంది ఆయన మనకి తండ్రి. ఆయన మనకేమవుతాడు? తండ్రి. మనం చూసాం తండ్రి అనేవాడు ఎంత కష్టపడతాడో. నిజంగానే తండ్రి అనేవాడు నిజంగా ఆ పాత్రకి న్యాయం చేయడానికి ఎంత అతను శ్రమ పడతాడో ఈ లోకంలో కొంతమంది తండ్రులు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు బైబిల్లో కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి తండ్రి అని బైబిల్ మొదటి నుండి చివరి వరకు వివరిస్తుంది. ఆయన ప్రేమను వెదజల్లడానికి, దేవుడి గురించి వెలిపుచ్చడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే దేవుడిని బయలుపరచడానికి వచ్చాడు యేసుప్రభు. ఎవరిని? దేవుడు ఎంత పవిత్రంగా ఉంటాడో చెప్పడానికి వచ్చాడు. దేవుడికి ఎంత కనికరం ఉందో చెప్పడానికి వచ్చాడు. దేవుడు ఎలాగా ప్రేమిస్తాడో చెప్పడానికి వచ్చాడు. దేవుడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో ఈ లోకానికి చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. యోహాను సువార్త 1:18 ఉంటుంది. దేవుణ్ణి బయలుపరచడానికి యేసుప్రభు వచ్చాడు అని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. కాబట్టి ఆ దేవుడి యొక్క మనస్తత్వం ఏంటి, ఆ దేవుడు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు ఆ తండ్రిగా ఆయన ఎలా ఉన్నాడో మనం ఈరోజు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులు రాసిన పత్రిక 11:34 మీరు గమనించండి. మనం అందరం ఏమనుకుంటామంటే మనస్సు మనకుంది, హృదయం మనకుంది. కాబట్టి హృదయము మనస్సు ఉన్న వాళ్ళకి బాధ సంతోషం రెండూ ఉంటాయి. అమ్మ ఏముంటాయమ్మా? హృదయము మనస్సు అనేది ఉన్న ప్రతి వారికి కూడా అది కష్టానికి ఆనందానికి అది స్పందిస్తుంది, చలనం కలిగి ఉంటుంది. అందుకే మనం కొన్నిసార్లు బాగా ఆనందంగా ఉంటాం, కొన్నిసార్లు కొన్ని మాటలు విన్నప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం కదా. కాబట్టి మనస్సు అనేది ఉండేటప్పుడు దానికి బాధ ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. దేవుడికి కూడా మనస్సు ఉంది. అమ్మ ఎవరికి మనస్సు ఉంది? దేవుడికి కూడా మనస్సు ఉంది.
చాలామంది మనస్సు హృదయము అంటే గుండెకాయ బొమ్మ వేస్తుంటారు కదండి, లవ్ సింబల్ వేసి అందులో గుండెకాయని పెడుతుంటారు. గుండెకాయ కాదండి మనస్సు అంటే. మనస్సు నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది. గుండెకాయలో నిండేదంటే రక్తం నిండుతుంది, చెడు రక్తం మంచి రక్తం. అది నిండితే నోరు మాట్లాడడం ఉండదు. శవానికి కూడా గుండె ఉంటుంది, మాట్లాడదు శవం. కాబట్టి మనస్సు హృదయము అనే దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. దేనికి సంబంధించింది? ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, వాడు పాతాల్లో మాట్లాడుతున్నాడు, అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నాడు, బాధ అంటున్నాడు, వాళ్ళని నరకంలో రాకూడదు అనుకుంటున్నాడు. ఆత్మకు ఉంటుంది. మనస్సు దేనికి ఉంటుందండి? హృదయం దేనికి ఉంటుంది? హృదయం మనస్సు రెండు ఒకటా వేరువేరా? రెండు ఒకటేనండి, రెండు ఒకటే, కాకపోతే స్థాయిలు వేరు. మనస్సు అనేది సాధారణంగా వాడుతాం. ఒకంటే కోపం అంటాం, వీడి కోపం ఎక్కువ అంటాం, వీడికి గొప్ప ఉక్రోషం ఎక్కువ, ఉగ్రత. మీరు గమనించండి, పదాలని మనం స్థాయిని బట్టి వాడుతాం. ఒక కానిస్టేబుల్ని పోలీసు అంటాం, కమిషనర్ని కూడా, జిల్లా కమిషనర్ని కూడా పోలీసు అంటాం. కానీ స్థాయి వేరేగా ఉందా లేదా? ఇతని అధికారం వేరు, ఇతని అధికారం. డిఐజీ రాష్ట్రానికి అధికారం ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి, అతని అధికారం. కానీ పోలీసులు అంటాం, కానీ అధికారాలు వేరుంటాయి కదా. అలాగే మనం మాట్లాడే మాటలు, మనస్సు అంటే మనసులో కొన్ని వందల వేల ఆలోచనలు వస్తాయి, కోటి ఆలోచనలు వస్తాయి. ఓకేనండి. హృదయం అనేది ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. ఏం చేస్తుంది? ఫైనల్ నిర్ణయం. చాలా లోతైన విషయాలు మాట్లాడినప్పుడు హృదయం అనేది మాట్లాడతాం. ఓకే, సాధారణమైన విషయాలు మాట్లాడి మనస్సును మాట్లాడతాం, కానీ రెండు ఒకటే. ఓకేనండి. బైబిల్ మనం గమనించినట్లయితే దేవుడికి మనస్సు ఉంది, దేవుడికి హృదయం ఉంది అని బైబిల్ చెబుతుంది. చదువుతాం రోమీయులకు రాసిన పత్రిక 11:34. కాబట్టి లోకం చెబుతుంది దేవుడికి కష్టం లేదు, బాధ లేదు, సుఖంగా ఉన్నాడు, కష్టాలన్నీ మనిషికే ఉన్నాయి అని మనిషి ఫీల్ అవుతున్నాడు. అందుకని మీకు తెలుసో తెలీదో దేవుడు అనే వారికి ఛాలెంజ్ చేశారు మనుషులు. నువ్వు దమ్ముంటే మనిషిగా వచ్చి బతికి చూడు, పాపం చేయకుండా అలా ఉంటావో చూడు. ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఆ కష్టాలు నీకు తెలియాలి అంటే నువ్వు మనిషిగా పుట్టు అని దేవుడిని సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా. సినిమాలు తీశారు తెలుసా ఆ టైటిల్, ఆ భావంతో. తెలుసా తెలీదా? అమెరికాలోనే తీశారు, ఇక్కడ ఆంధ్రాలో కూడా తీశారు. దేవుడా నీకు దమ్ముంటే మనిషిగా పుట్టు, ఎన్ని కష్టాలు నీకు తెలుస్తాయి, నీకేం తెలుసు కష్టం అని దేవుడిని మనిషి అనుకుంటున్నాడు. మనుషులు అలాంటి భావంతో ఉన్నారు. బైబిల్ మనం గమనిస్తే లేదు దేవుడు మనకు తండ్రి అవుతాడని, దేవుడు వ్యక్తిత్వం ఎలాగుందో మనం చూద్దాం, దేవుడు మనసు ఎలాగుందో చూద్దాం, ఆయన ఉనికి ఎలాగుందో చూద్దాం. ఈ మనుషులు చెప్పేవన్నీ కూడా భ్రమలు, మనుషులు చెప్పేవన్నీ వాళ్ళ ఆలోచనలు. కానీ బైబిల్ మనం గమనిద్దాం. 11:34 చదువుదాం. ప్రభు మనస్సు ఎరిగినవాడాడు అంటే ప్రభువుకి మనస్సు ఉంది, యేసు ప్రభుకి మనస్సు ఉంది, యెహోవా ప్రభుకి మనస్సు ఉంది అని బైబిల్ చెబుతుంది. 1 కొరింథీ 2:16 కూడా చదువుదాం. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. నిజంగానే దేవుడికి మనస్సు ఉంది అని బైబిల్ పదే చెప్తుంది. మనస్సున్న ప్రతి వారికి కూడా రెండు కామలుగా ఉంటాయి, ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. దాని అర్థం అది. ఇక్కడ దేవుడికి మనస్సు ఉంది. నిజంగా దేవుడికి ఆనందం ఉందా లేదంటే ఉందండి. ఆ ఆనందానికి కారణం కూడా చూద్దాం. దేవుడికి బాధ ఉందంటే ఉందండి, ఆ బాధకు కూడా కారణాన్ని చూద్దాం బైబిల్లో నుంచి 3వ అధ్యాయం మత్తయి సువార్త 17 చదివితే దేవుడు ఆనందపడుతున్నట్టుగా, దేవుడు సంతోషిస్తున్నట్టుగా ఉంది. ఆ సంతోషానికి కారణం ఏంటో చూద్దాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నాకు ఆనందిస్తున్నాను అని శబ్దము ఆకాశం పై నుండి వచ్చిందంట. యేసు ప్రభు కిందని బాప్తిజం తీసుకుంటున్నారు, ఆయన సేవలోకి వచ్చేస్తారు. ఆయన యేసు ప్రభుని చూసి పరలోకం నుండి పరిశుద్ధాత్మ వచ్చింది ఆయన మీదకి. పరలోకం నుండి ఆకాశం నుండి ఒక స్వరం వచ్చిందంట, పరలోకం తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి. ఇదిగో ఈయన యందు నాకు ఆనందం, ఈయన యందు నాకు అంటే దేవుడికి ఆనందం ఉంది. ఆనందానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటలు, యేసుక్రీస్తు వారి జీవితం, యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడం. ఈ లోకంలో మనుషుల రక్షణ కొరకు, పాప విమోచన కొరకు ఆయన కష్టపడుతుంటే పరలోకం నుండి స్వరమే వచ్చింది అంటే ఇదిగో ఈయన యందు నాకు ఆనందం. అంటే దేవుడికి ఆనందం ఉందా? ఉంది.
సంతోషం ఉందా? ఉంది. మనసు అనేది ఉన్న ప్రతి వారికి కూడా ఏదో ఒక రోజు సంతోషిస్తాడు, ఏదో సందర్భాన్ని బట్టి సంతోషిస్తాడు, ఏదో ఒక విషయాన్ని బట్టి బాధగా ఉంటుంది. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడా లేదా అనే విషయాన్ని చూస్తే దేవుడు బాధపడుతున్నట్టుగా కూడా ఉంది. చదువుదాం మన బైబిల్లో నుంచి 6వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివితే, దేవుడికి హృదయంలో నొప్పి వచ్చినట్టుగా, గాయమైనట్టుగా, బాధపడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. నల్ల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవుడికట గుండె నొప్పి వచ్చిందటండి. మనుషులు చెడుతనాన్ని బట్టి, మనుషులు పాపాన్ని బట్టి, మనుషులు దేవుడి యొక్క చిత్తములోంచి బయటికి వెళ్ళిపోయాడు. మనిషిని తన పోలిక తన స్వరూపంలో చేసుకున్నాడు. తనకి పిల్లలని బైబిల్ చెప్తుంది, ఆయన తండ్రి అని చెప్తుంది. తండ్రిగా, మనసున్న తండ్రిగా ఆయన పిల్లలు పాడైపోతుంటే ఆయన సంతోషంగా లేడు, ఆయన ఆనందంగా లేడు. ఆయన సంతాపం తెలుసు కదండి. ఎవరిని చనిపోయినప్పుడు అందరూ లేచి నిలబడి మీటింగుల్లోని స్కూల్లోని మౌనం పాటిస్తారు. సంతాపం తెలియజేస్తున్నాం, మేము బాధపడుతున్నాం అంటుంటారు రాజకీయ నాయకులు. నిజంగానే దేవుడు కూడా సంతాపం చెందినట్టుగా, బాధపడుతున్నట్టుగా, హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నిజంగా దేవుడు బాధపడుతున్నాడు అంటే, ఎప్పుడు బాధపడుతున్నాడంటే, ఆదాము తప్పు చేశాడు, బాధపడ్డాడు. అవ్వ తప్పు చేసింది అని బాధపడ్డాడు. కయ్యూను హత్య చేశాడు అని బాధపడ్డాడు. మీరు గమనించండి, దేవుడికి బాధ ఎప్పుడు ఉందంటే, ఆదాము దగ్గర నుండి కోట్ల మంది మనుషులు పుడుతున్నారు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆయన్ని కాదన్నప్పుడు, లేడన్నప్పుడు, ఆయన్ని ధిక్కరించినప్పుడు, ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. నిజంగా దేవుడికి సంతోషం ఎక్కువ, బాధ ఎక్కువ అంటే బాధ చాలా ఎక్కువ. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు, దేవుడు మాయ మంత్రాలు కలిగినోడు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, బాధలన్నీ మనకే అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం చూస్తే దేవుడికి మాయ మంత్రాలు లేవండి. అమ్మా, ఏమి లేవండి. దేవుడు సర్వశక్తిమంతుడు, జ్ఞాని అయిన మంత్రాలతో ఈ లోకాన్ని చేయలేదు. ఈ లోకాన్ని సూత్రాలతో చేశాడు. ఏంటమ్మా, ఒక లెక్క చేయడానికి సూత్రం ఉంటుంది కదా, అలాగే భూమికి, సూర్యుడికి, చంద్రుడికి తిరగాలి అంటే దీన్ని ఆయన జ్ఞానంతో చేశాడు. ఆయన పని చేశాడని బైబిల్ చెప్తుంది. దేవుడు తాను పని చేసిన పనంతటి నుండి 7వ దినం ఆయన ఏం చేశాడు, విశ్రమించాడు. ఆయన పని చేశాడని చెప్తుంది బైబిల్. జ్ఞానంతో చేశాడని చెప్తుంది బైబిల్. అర్థమవుతుందండి? ఆ గమన సూత్రాలని మనిషి కనిపెట్టాడు, సైంటిస్టులు కనిపెట్టారు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే, దేవుడు తండ్రిగా మనుషులు చెడిపోతున్నప్పుడు, మనుషులు తనకు కాకుండా నరకానికి, పాపానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బాధపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంతేకాదు, ఈ లోకంలో దేవుడు ఎప్పుడు బాధపడుతున్నాడంటే, ఆదాము పొరపాటు చేసిన దగ్గర నుండి ఆ మధ్యలో యేసుక్రీస్తు వారు లాంటి వారు, భక్తులంతా వచ్చి అప్పుడప్పుడు వారు దేవుడి చిత్తానికి, దేవుడి ఆలోచనకి లోబడినప్పుడు సంతోషం, కానీ మిగిలిదంతా కూడా బాధ. దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు ఆవేదన చెందడానికి మనుషులు చేస్తున్న పొరపాట్లు ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే బైబిల్లో మనకి విచిత్రం అనిపించవచ్చు. ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం మనం చదువుదాం. 24:38. నోవాహు కాలంలో మనుషులు చేసిన పొరపాటు ఏంటి, ఎందుకు జలప్రలయం వచ్చింది, ఎందుకని హృదయం నొచ్చుకున్నాడు, ఎందుకని కోపం వచ్చింది అని మనం గమనిస్తే అక్కడ చెప్తున్న మాట మనం చదువుదాం. జలప్రలయంకు ముందు దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచూ ఉండ్రి, ఎరగకపోయారు. మీరు గమనించండి, జలప్రలయం వచ్చింది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికిస్తున్నారు. తింటున్నారంటే బాగా వండుకు తింటున్నారని అర్థం అండి. నరమాసాలు తింటున్నారు అనుకోకండి. తాగుతున్నారంటే వైన్ తాగుతున్నారు, రక్తం తాగుతున్నారు అనుకోకండి. మొత్తానికి మామిడి పళ్ళు జ్యూసో, గ్రేప్ జ్యూసో, అరటిపళ్ళు జ్యూసో ఏదో ఒకటి మొత్తం తాగుతున్నారు, నీళ్ళు తాగుతున్నారు అనుకోండి. తింటున్నారు, తాగుతున్నారు,
పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. దేవుడు లేడు, దేవుడు భావాలు లేవు. లోకానికి కలిగించిన దేవుడు ఉన్నాడని, ఆయన మాట వినాలని, ఆయన్ని గౌరవించాలని లేరు. ఏ పని మీద పడ్డారు మనుషులు? పెళ్లి చేసుకోవడానికే పుట్టాం అనుకుంటున్నారు, తినడానికే పుట్టాం అనుకుంటున్నారు, ఈ లోకంలో ఉన్న అనుభవించడానికి అనుకుంటున్నారు. అన్నీ ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టేశారు. అమ్మ ఏం చేశారు మీరు గమనించండి. తల్లి తండ్రి ఎంతో కష్టపడి బిడ్డల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని వాళ్ళకి తిండి పెట్టకుండా, వాళ్ళు గౌరవించకుండా బయటని పెట్టేస్తే, వాళ్ళకి విలువకుండా చూస్తే కొంతమంది తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారండి? వాళ్ళు ఎంత విసిగి చెంది, ఎంత కష్టంతో, ఎంత బాధతో మాట్లాడతారు? మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తారసపడలేదా? నిజంగానే దేవుడు కూడా అన్నీ కలిగించిన దేవుడిని పక్కన పెట్టారు. ఈ లోకంలో వచ్చిన వాటిని పట్టుకొని దేవుడిని కాదంటున్నారు. అందుకని దేవుడు జలప్రళయం రప్పించారండి. ఆయనకి కోపం వచ్చిందన్నట్టుగా చూస్తున్నాం. చూడండి, లోతు గారి కాలంలో కూడా మనం గమనిద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 28, 29 చదువుదాం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ గొమొర్రాను విడిచిపోయిన తర్వాత ఆకాశం నుండి అగ్నికందకములు వచ్చి వారందరిని ఏం చేసింది? మీరు గమనించండి. ఎందుకని నాశనం చేసింది? అక్కడ జరిగితే వాళ్ళు చూస్తే నారులు నాటుతున్నారట. నారులు అంటే గంజాయి మొక్కలు నాటుతున్నారు అనుకోకండి. అక్కడ గోధుమ విత్తనాలు, బీర విత్తనాలు, ధాన్యం గింజలు విత్తుండ్రాలు. మనం ఎక్స్ట్రాగా ఆలోచించక్కర్లే. వాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కొనుచ్చు, అమ్ముచు, తినచ్చు, త్రాగచ్చు. మరి ఈ పనులను ఇప్పుడు చేయట్లేదా మనం? నిజంగా ఈ లోకానికి వచ్చిన మనిషి దేవుడి యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి ఈ లోకాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ లోకంలో తను సంపాదించడమే, ఈ లోకంలో తను సుఖంగా జీవించడమే టార్గెట్ పెట్టుకున్నాడు. ఎంత లోకాన్ని కలిగించిన దేవుడిని, ఎంత ప్రేమ చూపిస్తున్న దేవుడిని మనిషి పట్టించుకోవట్లేదు. వాడికి చిన్న స్థలం ఉందనుకోండి, చిన్న కారు ఉందనుకోండి, దాన్ని ఇంకా తుడుచుకుంటాడు ఇంకా కదా. మనిషి తన జీవితం అంతా కూడా వీటి మీదే వాడు ధ్యాస పెట్టేశాడు. కానీ అంత గొప్ప దేవుడిని, సర్వలోకాన్ని కలిగించే దేవుడిని మనిషి గుర్తురావట్లేదు. ఆయన ప్రేమ గుర్తురావట్లేదు, ఆయన ఉనికి, ఆయన చిత్తం గుర్తురావట్లేదు. చిన్న వాటిని పట్టుకొని మనిషి దేవుడిని మర్చిపోయాడు. అందుకనే సొదొమ గొమొర్రాకి ఆకాశం నుండి అగ్నిగంధకాలు. ఎందుకని అంత కోపం వచ్చిందంటే, ఇన్ని చేసి నన్ను పక్కన పెట్టారు, నన్ను మర్చిపోయారు అని దేవుడు బాధపడుతున్నాడు. అందుకని దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదివితే దేవుడి పరిస్థితి మనకు అర్థమవుద్ది, దేవుడి యొక్క వేదన మనకు అర్థమవుద్ది. చదువుదాం. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారుగా చేశాను. వారు నిజంగానే దేవుడు తన పోలిక ఇచ్చాడు మనకి, తన స్వరూపం ఇచ్చాడు, తన అధికారం మనకి ఇచ్చాడు. భూమి మీద, సృష్టిలో అన్ని జీవుల మీద ఏలండి అని అధికారం ఇచ్చాడు. అన్నిటినీ మీ కాలు కింద పెట్టానని చెప్పాడు. నిజంగానే దేవుడు అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి. ఇందుకే ఆకాశం ఎవరు అనుకుంటున్నారు? ఆయన కూర్చునే కుర్చీ అని రాయబడింది. భూమి ఎవరు అనుకుంటున్నారు? ఆయన కాలు పెట్టుకునే పీట, పాదపీఠం అని రాయబడింది. కుర్చీతోని పీటలతోని ఎవరు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటామండి? తన కష్టం చెప్పుకోవడానికి, తన బాధ చెప్పుకోవడానికి ఎవరు దొరకలేదన్నమాట. ఎవరు దొరికారు? ఎవరండి? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అంటాడు. నిజంగానే దేవుడు బాధతో ఉన్నాడు, దేవుడు ఆవేదనతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ కూడా రాయబడుతుంది, పరలోకంలో దేవుడు అంట, తండ్రి అంట, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును. దేవుడికి చింత. మళ్ళీ చింతించొద్దు అని 365 సార్లు రాసిన దేవుడు ఆయన చింతిస్తున్నాడు. ఎందుకని? పిల్లలు ఎలా చేయాలి వాళ్ళకి అర్థం కాక సంబంధాలు రైట్ అవ్వట్లేదనా? ఏమండి? నిజంగా దేవుడికి ఏమైనా కొద్ది ఉంది అక్కడ, కానీ ఆయన చింతంతా మనుషుల కొరకే, మనుషులందరి కొరకు. నిజంగానే నా పోలిక, నా రూపం ఇచ్చాను, వాళ్ళకి జ్ఞానం ఇచ్చాను, ధర్మశాస్త్రం ఇచ్చాను, యేసుక్రీస్తునే బలి చేశాను, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాను, వారిని నీతి మార్గాలు నడవమన్నాను, యుగయుగాలు ఉండే రాజ్యానికి రమ్మంటున్నాను.
అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నాను. లోబడిన ఈ జనుల కొరకు చేతులు దినమెల్లా చాపి ఉన్నాను. ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. అయినప్పటికి కూడా మనిషి ఈ లోకంలో తాత్కాలికమైన వాటిని, క్షణికమైన వాటి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. దేవుడిని కాదనంత ప్రేమ, దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్టుగా ఈ లోకం మోచు మీద తిరుగుతున్నాడు కదా. ఎన్ని ఆరాధనలకు మనిషి రావడం లేదు. దేవుడిని ఆరాధించడానికి, దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుడి యొక్క చిత్తం తెలుసుకోవడానికి మనిషికి ప్రాకులాటలేదు. లోకంలో విపరీతమైన ప్రాకులాటలో మనిషి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు ఆకాశం ఆలకించు భూమి, నిజంగానే దేవుడు బాధలో ఉన్నాడు, దేవుడు చింతలో ఉన్నాడు, దేవుడు ఆవేదన ఉన్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడి యొక్క దుఃఖాన్ని, దేవుడి యొక్క బాధని ఈ లోకానికి, దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క పరిశుద్ధతను చూపించడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకని బైబిల్లో దేవుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో పరలోకంలో రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం మనం చదువుతాం. నిజంగానే పరలోకంలో ఆయన వైభోగం ఏంటో, అయినప్పుడు కూడా ఎలా ఉన్నాడో మనం చదువుతాం 8వ వచనంలోని. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని ఆయన గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదులుచుండ్రి. నిజంగా పరలోకంలో కోట్ల కొలిది దేవతలు ఉన్నాయండి. ఎన్ని దేవతలు ఉన్నాయండి? కోట్ల కొలిది అని రాయబడింది. ఆ దూతలు దేవుణ్ణి పొగుడుతున్నాయి. అయ్యా, పరలోకములు ఎంత అందంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఇదంతా కూడా నీ యొక్క జ్ఞానమే, నీ గొప్పతనమే. ఆ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ చూస్తుంటే, భూలోకం చూస్తుంటే అంతా నీ మహిమే. ఆ అందాలు చూసినా ప్రతిదీ కూడా నీ చాకచక్యమే అని దూతలంట దేవుడిని పొగుడుతుంటే, నిజంగా పొగడతలంటే మనకి ఇష్టం ఉండదండి? ఇష్టం ఉండదా? మీకు ఒక విషయం చెప్తాను. పొగడతలంటే ఇష్టం నాకు లేదు అన్నోళ్ళకి కూడా పొగడతలంటే ఇష్టమే. నాకు ఇష్టం ఉండదండి అంటే వృత్తే. పొగడ్తలు అనే ఇష్టం లేని ఎవరు ఉంటారండి ఇక్కడ? నా దగ్గర మీరు ప్రపంచంలో అందరూ కూడా, మనకు అందరికీ పొగడ్తలు ఇష్టమే, దేవుడికి కూడా ఇష్టమే. కానీ నువ్వే ఉద్దేశంతో పొగుడుతా అని తెలిసిపోద్ది అనమాట. అది తేడా, ఆయనకి మనకి తేడా. దేవుడిని గణపరచడం కదా వచ్చాం, ఆయనకి కూడా ఇష్టమే. నన్ను గణపరచడం ఆయనే చెప్పాడు. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన జ్ఞానం బట్టి, మహిమను బట్టి, అధికారం బట్టి, ప్రేమను బట్టి ఆయనకి ఇష్టం. ఎవరికి ఇష్టపడే ఎవరు ఉండదండి. ఓకే, మనం గమనిస్తే ఇలా కోట్ల దూతలు పొగుడుతూ ఉంటే ఎలా ఉండాలి? ఒకరు పొగిడితేనే మళ్ళీ ఎవరు పట్టుకోలేరు ఏండి. 4 పొగడతలు పొడగానే తర్వాత వెనకాతలు అప్లికేషన్ పెడతారు అంతే, శాంక్షన్. కొంతమంది తెలియని వాళ్ళు అంత తొందరగా శాంక్షన్ చేయరు, శాంక్షన్ చేసిన వాళ్ళందరూ ఇరుక్కుపోతారు ఏండి. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ అన్ని దోతలు పొగుడుతుంటే దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? చూద్దాం 8వ వచనం. అప్పుడు నేను ఈ భూమి మీదకి ఎవరిని పంపుతాను? ఆరులోకి అమెరికాకి ఎవరిని పంపుతాను? ఏమండి, చైనాకి ఎవరిని పంపుతాను? రష్యాకి ఎవరు పంపుతాను? నేను ఎవరిని పంపుతాను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిగా ఉంటుంది. నిజంగానే మనుషులు యుద్ధాలతో కొట్టు చేస్తున్నారు, డబ్బు కొరకు కొట్టు చేస్తున్నారు. జీవితం అర్థం కాక, జీవితం విలువ అర్థం కాక మనుషులు ఈ లోకంలో చాలా వాటి కొరకు ప్రాకులాడుతున్నారు. నన్ను కాదంటున్నారు, మతం అంటున్నారు, కులం అంటున్నారు. ఎన్నిటిలో మనిషి చిక్కుకుపోయాడు. వీరికి ఎవరు వెళ్ళి చెప్తారు? వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కన్ను మూస్తే పాతాళగొండానికి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళి చెప్తారు వాళ్ళకి? ఎవరు వెళ్ళి వరకు నా గురించి చెప్తారు? నా ప్రేమను ఎవరు చెప్తారు? నా చిత్తాన్ని ఎవరు చెప్తారు అని దేవుడు పరలోకంలో ఇన్ని దోతలు పొగుడుతుంటే ఆయన బాధ అంతా ఎవరి కొరకండి? ఆయన ఎవరి కొరకు చింతిస్తున్నాడు? మనుషుల కొరకు. కాబట్టి కోట్ల మంది మనుషులు ఆయన స్వరూపాలు, ఆయన రూపాలు, ఆయన ప్రతిరూపాలు మనుషులంతా పాతాళంకి వెళ్ళిపోతుంటే దేవుడు సంతోషంగా లేడండి, దేవుడు బాధలో ఉన్నాడు. నిజంగా ఎవరు వెళ్తారంటే, ఒకరోజు యేసుప్రభు వచ్చాడు, నేను వెళ్తానని వచ్చాడు. ఒకరోజు యెషయా గారు వచ్చారు, ఒకరోజు యెహెజ్కేలు గారు వచ్చారు. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఆ ప్రేమంతా నింపుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు చూద్దాం. లోకా సువార్త 19వ అధ్యాయము
41 వచ్చిన చదువుదాం. ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చాడు. నిజంగా ఆ పట్టణానికి వెళ్తే యేసుప్రభుని చంపేస్తారు. అది యెరూషలేం పట్టణం. యేసుప్రభుని సిలువ వేయబడక మునుపు 6 రోజుల ముందు జరుగుతుంది ఆ విషయం. ఆ పట్టణానికి వెళ్తే యేసుప్రభు కోళ్ళ దెబ్బలు, ఆ పట్టణానికి వెళ్తే యేసుప్రభు సిలువ. కానీ యేసుప్రభు ఏడుస్తుంది ఆయన కోసం కాదు. ఎవరి కోసం అంటే ఆ సందర్భం ఉంటుంది, ఇప్పుడైనా మీ కన్నులు తెరవబడితే బాగుండు, దేవుడు ఇచ్చే రక్షణ మీరు దేవుడు స్వరాన్ని వింటే బాగుండు అని ఏడుస్తున్నాడు. నిజంగా యేసుప్రభు ఏడుస్తున్నాడు అంటే పట్టణాన్ని చూసి. మనుషులు దేవుడి ప్రేమ అర్థం చేసుకోకుండా దేవుడు తృణీకరించి దేవుడు ఉగ్రతను, ఆశీర్వాదాన్ని బదులు ఉగ్రతను వాళ్ళు పొందుకుంటారని చెప్పి యేసుప్రభు ఏడిచేస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారు ఏడుస్తున్న ఏడుపంతా పరలోకపు తండ్రి యొక్క ప్రేమే. ఆయన బలపరచడానికి వచ్చాడు, ఆయన ఏడుస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది, ఆయన బాధపడుతున్నాడు అని బైబిల్ చెప్తుంది. అందుకే ఆయన జీవితం అంతా ఎలా గడిపాడో బైబిల్లో పౌలు గారు చెప్తున్నారు. 15వ అధ్యాయము 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 15:3 మనం చదువుదాం. క్రీస్తు కూడా మిమ్మల్ని నిందించు వారి నిందలు నా మీద పడను అని రాయబడి ఉన్నట్లు ఆయనకి సంభవించింది. మనం గమనిస్తే యేసుప్రభు వారట తను తాను సంతోషపరుచుకోలేదు, రాయబడింది. ఆయన తన సంతోషాలు తన సుఖాలు అనుకోలేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి బాధలో వేదనలో ఆయన హృదయంలో నొచ్చుకున్నాడని మనం చూసాం. అప్పటి నుండి మనుషులందరినీ చూస్తున్నాడు, ఆయన నొచ్చుకుంటున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. నిజంగానే మనుషుల మధ్య జరిగే ఆకృత్యాలు అన్నింటినీ కాదండి, అన్నింటినీ కాదు. ఆయన బాధపడుతున్నట్టుగా దుఃఖపడుతున్నట్టుగా బైబిల్ పదే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే. ఈ లోకంలో నాన్నగారిని మనం గౌరవించాలి. మన మీద వారికి అపారమైన ప్రేమ, వారి శ్రద్ధ ఉంది. అంతేకాదు అంతకంటే ఎక్కువ ప్రేమ పరలోకపు తండ్రికి ఉంది, దేవుడికి ఉంది. ఆయన మనకి తండ్రి అని బైబిల్ పదే చెప్తుంది. నిజంగానే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ముందుకు వస్తాం. ఎవరిని సంతోషపెట్టడానికి? ఎవరినండి? దేవుడిని సంతోషపెట్టడానికి. నిజంగానే దేవుడిని సంతోషపెట్టడానికి భక్తులంతా కూడా వాళ్ళ జీవితాల్లో త్యాగాలు చేశారండి. మోషే ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని బంగారపు సింహాసనం మీద కూర్చొని బంగారపు రాజధానిని పట్టుకోవాల్సింది అడవిలోకి వచ్చేసాడు. అడవిలోకి వచ్చి ఆయన 40 సంవత్సరాలు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు గారు గుర్రాల మీద తిరిగే అధికారి, ఒక మనిషిని చంపాలా వద్దా నిర్ణయం చెప్పగలిగే ఆ స్థాయిలో అధికారం కలిగినవాడు. కానీ పౌలు గారు నేను ఇలా ఉద్యోగం చేసుకొని ఉంటే ఈ ప్రజలందరికీ ఎలా దేవుడి ప్రేమ అందించబడుతుందని చెప్పి ఉద్యోగం వదిలేశాడు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ మా ఆవిడకి మరి చీర కొనాలి, ఇల్లు కట్టాలి, బంగారం కొనాలని అడుగుతుంది, ఎందుకురా బాబు అని చెప్పి పెళ్ళి కూడా చేసుకుంటే ఆవిడకి టైం ఇవ్వాలి. మళ్ళీ మనం ఇవ్వకపోతే ఎక్కడికి తిరిగా 9 అయింది ఎందుకు రాలేదు, 6 అయింది ఎందుకు ఎక్కడికి వెళ్ళావు అడుగుతారు అని చెప్పి పెళ్ళి కూడా చేసుకోలేదని. నిజంగానే వారి జీవితాల్లో భూమి మీద భక్తులంతా కూడా పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలి. ఆయన హృదయము బద్దలయ్యింది, ఆయన బాధపడుతున్నాడు, వేదనలో ఉన్నాడు. దేవుడిని ఆయన పాల సముద్రం మీద దొండుతూ కళ్ళు మూసుకొని చిరునవ్వులు నవ్వుతూ లేడు అని భక్తులకు అర్థమైంది. అందుకని వాళ్ళంతా కూడా భూమి మీద దేవుని గణపరచడానికి సిద్ధపడ్డారు. నిజంగానే భక్తులు త్యాగాలన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఒక విచిత్రమైన వాక్యాన్ని కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. 34, 35 అక్కడ రాయబడుతుంది. వారు సంతోషంగా తమ ఆస్తులు కోల్పోవడానికి. నిజంగా భక్తులందరూ తమ ప్రాణాలను ఇచ్చారు, తమ జీవితాలను ఇచ్చారు, మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక విచిత్ర సందర్భం. రోమా చక్రవర్తి ఏం చేశారంటే యేసుప్రభుని నమ్ముకుంటే మీ ఆస్తి అంతా మేము తీసుకుంటామని చెప్పారు. మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు. సింహాలకు వేశారు. బ్రతుకున్న వాళ్ళే తగలబెట్టేశారు, వీధి దీపాల కింద వాడారు ఆ కాలంలో. అక్కడ ఒక విచిత్రమైన మాట చదువుదాం. ఎలాగనగా వీరు ఖైదీలు ఉన్నవారిని కరుణించి వీరు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన శాస్త్రి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు రూపాయి 10 రూపాయలు పోవడం కాదండి. ఆ రోమా చక్రవర్తి చెప్పాడు, మీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఇల్లు బాకులు అన్నీ తీసుకుంటాం, వెళ్ళిపోండి, రోమా విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయారంట సంతోషంతో. ఇదేంటండి బాబు,
నిజంగానే భక్తులు తమ జీవితాలని త్యాగం చేసినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనల్ని ప్రేమించడంలో పరలోకపు తండ్రిని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. నిజంగానే ఆయన్ని మనం సంతోషపెట్టడానికి మన జీవితంలో మనం అడుగు ముందుకేస్తున్నామా? మనలోనేమైనా కాస్త త్యాగం, మనలోనేమైనా ఆయన మీద ప్రేమ, ఆయన సంతోషపెట్టడానికి, ఆయన ఆనందపరచడానికి యేసుప్రభు ఒకప్పుడు సంతోషపెట్టాడు. ఓకే, పౌలు గారు సంతోషపెట్టారు. ఓకే, వాళ్ళ జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? మన జీవితాల్లో మన పాత్ర ఏంటి? మనం ఎంతవరకు ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు మనం కష్టపడుతున్నాం? ఆయన మాట ఎంతవరకు మనం వింటున్నాం, ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది మనల్ని మనం గమనించుకోవాలి. కాబట్టి పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడని బైబిల్ పదే పదే చెబుతుంది. ఆయన మించిన ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన ప్రేమకు పాత్రులుగా మనం జీవిద్దాం. ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం, మనం తిరిగి ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆయన ప్రేమించకపోతే, ఎవరైతే ఆయన ప్రేమించారో వారు దేవుడికి సంబంధం ఉండదండి. కొరింథీయులకు రాసిన పత్రికలోని మనకు అక్కడ రాయబడుతుంది, ఎవడు దేవుడిని ప్రేమిస్తున్నాడో వాడు దేవుడికి ఎరికైన వాడు అని రాయబడుతుంది. దేవుడిని ప్రేమించకపోతే దేవుడికి నువ్వు ఎరికైన వాడు కాదు. దేవుడు నీకు తెలుసు, కానీ నువ్వు దేవుడికి తెలియాలి అంటే కదా. చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ మనకు తెలుసు, జగన్ మనకు తెలుసు. జగన్ గారికి మనకు తెలుసా? లేదు. నిజంగా దేవుడు మనకు తెలుసు, కానీ దేవుడికి మనం తెలియని వారిగా ఉండాలంటే ఎవరు ఆయన్ని ప్రేమిస్తారో వారు దేవుడికి ఎరికైన వారే అని 1 కొరింథీ 6వ అధ్యాయం అనుకుంటున్నాం, 3-4 వచనాలు అనుకుంటున్నాం అక్కడ ఉంటుంది. కాబట్టి మనం దేవుడికి ఎరికైన వారుగా, మనం దేవుని ప్రేమించేవారుగా ఉందాం, ఆయన కనపరిచేవారుగా ఉందాం. మన జీవితాల్లో ఆయన ప్రేమను పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, తిరిగి ఆయన్ని ప్రేమించేవారుగా మనం ఉందాం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, తిరిగి ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు అన్నది ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రేమించేవారుగా ఉందాం, ఆయన్ని సంతోషపెడదాం. సంతోషపెట్టడానికి అవసరమైతే మన సంతోషాలు కాస్త వదిలిపెట్టడానికి కూడా ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రాలు.